యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' ఈ వారం రిలీజ్‌కి సిద్ధమవుతుంది. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన కొరటాల తన నోటి దూల వల్ల 'దేవర' కొంప ముంచనున్నాడా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అసలే నెగిటివ్ ప్రచారం దెబ్బకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి 'దేవర'ది. ఎన్టీఆర్ సినిమా విడుదల అవుతుంది అంటే పిచ్చి పీక్స్‌లో ఉండే స్టేజ్ నుంచి నెగిటివ్ ప్రచారాన్ని కడుక్కోవడానికే రోజు మొత్తం సరిపోతుంది. దానికి తోడు ట్రైలర్‌కు 100 వంకలు. ఒకడు ఆ షాట్ కాపీ అంటాడు, ఇంకొకడు డైలాగ్‌లు కాపీ అంటాడు, మరొకడు పాటలు కాపీ అంటాడు. ఏదేదో రాసేస్తున్నారు. ఏదేదో ప్రచారం చేస్తున్నాడు. ఎప్పుడూ లేని చండాలమంతా 'దేవర'కు చూపిస్తున్నారు ఆడియన్స్. అందుకే ఇప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించి అడుగులు వేస్తున్నారు ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్. సినిమాను మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేయడం పక్కా అనే వార్తలు వస్తున్నాయి. అప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. 'ఆచార్య' సినిమాను అందరూ ట్రోల్ చేయడం, అక్కడ చిరంజీవి తప్పు అంటూ అందరూ మాట్లాడడం మైనస్ అయిపోయింది. ఇప్పుడు 'దేవర' ప్రమోషన్స్‌లో కొరటాల శివ నోటి దూల కూడా ఇబ్బంది పెడుతుంది. ఎన్టీఆర్, కొరటాల కలిసి విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డలతో కలిసి ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఇంటర్వ్యూలో కొరటాల మాట్లాడుతూ ఎవడి పని వాడు చేస్తే బాగుంటుంది, ఇంకొకడి పని ఇంకొకడు చేస్తే బాగోదంటూ మాట్లాడారు. ఇది డైరెక్ట్‌గా చిరంజీవికి తగిలిన మాట వాస్తవం. గతంలో 'ఆచార్య' సినిమాను చిరంజీవి డైరెక్ట్ చేశారని వార్తలు వచ్చాయి. చివరకు కొరటాల కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది ఆ సినిమా. ఇప్పుడు ఆ కోపాన్ని 'దేవర' ప్రమోషన్స్‌లో చూపించాడు కొరటాల అని అంటున్నారు జనాలు. ఇప్పుడు ఇది మెగా ఫ్యాన్స్‌కి ఇంకా మండుతుంది. అసలే మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్న సమయంలో నోటి దూల అవసరమా అంటున్నారు సామాన్య జనాలు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇక మెగా ఫ్యాన్స్ కొరటాలతో పాటు ఎన్టీఆర్‌ను కూడా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.